అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ తెలిపారు. ప్రయాణ సమయంలో ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లి రెడ్డి ఫంక్షన్ హాల్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని ఆటో డ్రైవర్లు, పాఠశాలల వాహనాల డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఇతర డ్రైవర్లకు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సిపిఆర్పై అవగాహన కల్పించారు. పలువురు వాహనదారులకి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, సిపి రష్మి పెరుమాల్ మాట్లాడుతూ వాహనదారులందరూ సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్, 4-వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని చెప్పారు. కాగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ను అడిషనల్ డీజీపీ ఈ సందర్భంగా అభినందించారు. అందరికీ ఫ్యామిలీస్ ఉంటారు. ఒక లైఫ్ పోతే అంటే ఎంటైర్ ఫ్యామిలీ పోతుంది. ఒక బ్రెడ్ విన్నర్ వెళ్తే అదేవిధంగా ఇప్పుడు మీరు క్రైమ్ కూడా చూస్తే ట్రాఫిక్లో చనిపోయిన పర్సన్స్ మన టోటల్ మర్డర్స్ కానీ దానికి చాలా ఎక్కువ ఉంది. సో మీరు చూసుకోవచ్చు ఎంత అవసరం ఉంది మన ఈ అవేర్నెస్ పెట్టుకోవడానికి. ఈ అవేర్నెస్ ఎందుకు? మనం అందరి కోసం. మీరు డ్రైవింగ్ చేసినప్పుడు మీరు అవేర్ ఉండాలి. ఒక వెహికల్ని, అది ఏ వెహికల్ అయినా ఉండొచ్చు, ఆటో అన్నా, స్కూల్ బస్ అన్నా, లారీ, ట్రక్, మీరు నడుపుతున్నారంటే రోడ్డు మీద, మీరు మీ సేఫ్టీతో పాటు అక్కడ ఉన్న వేరే హైవే మీద అన్నా, రోడ్స్ మీద అన్నా వేరే ప్రజల సేఫ్టీ కూడా మీ చేతుల్లో ఉంది. ఒక వెహికల్ సరిగ్గా నడిపితేనే అది ఒక సేఫ్ డివైస్ లాగా ఉంటుంది. అదే మీరు తాగి నడిపినా, లేదంటే నడుపుతున్నప్పుడు నిద్రపోయినా, ర్యాష్గా నడిపినా, ఓవర్ స్పీడింగ్ చేసినా అది మీకు కూడా చాలా రిస్క్. ఆపోజిట్ పర్సన్ ప్రాణం కూడా పోతుంది. ఇలాంటి చాలా కేసెస్ మేము చూస్తున్నాం. దీంట్లో చాలాసార్లు మీకు సరిగ్గా నైట్ టైంలో కళ్ళు కూడా సరిగ్గా కనపడట్లేదని కూడా మాకు టెస్టింగ్లో తెలిసింది. సో అందుకే ఇవాళ ఈ ఐ క్యాంప్ కింద పెట్టించాము. ఆ ఫెసిలిటీ మీరు యూటిలైజ్ చేయండి. దాంట్లో ఓకేనా ఏమైనా ఫర్దర్ ఏమైనా సర్జరీస్ కూడా, ఏమైనా క్యాటరాక్ట్ అన్నా అట్లాంటి ఇంకేమైనా ఇష్యూస్ కూడా వచ్చినా దాని గురించి కూడా మేము హెల్ప్ చేస్తాము. కానీ బండి నడుపుతున్నప్పుడు మాత్రం ప్రాపర్గా మీకు, అదే ఇప్పుడు బండి నడుపుతున్నప్పుడు కూడా చాలాసార్లు చూస్తాం, డ్రైవర్ నడవకుండా కండక్టర్ ఇస్తుంటాడు, లేదంటే క్లీనర్కి నడుపుతానికి ఇస్తుంటాడు. అట్లాంటి విషయాల్లో కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఒక వెహికల్ మీ దగ్గర ఉంది అంటే దాన్ని చాలా భద్రతగా మీరు నడపాలా.